హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అందరం కలిసి ఇంకా బారా షాహిద్ బాబా దర్గాకి అయితే వెళ్తున్నాం అనమాట, నెల్లూరుకి. అదిగాక ఇంకా సొందలు అయిపోయిన నెక్స్ట్ డే అనమాట, ఇంకా 8th డే నుంచి రొట్టెల పంచడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రోజు నుంచి అయితే ఫుల్గా వస్తారు నెల్లూరుకి. ఇంకా మేమైతే తెల్లవారుజామున 2:30కి అయితే లేసామండి. ఇంకా అన్నీ ఇంకా వండేసుకొని ఇంట్లో నుంచి నీట్గా అందరు స్నానాలు చేసుకొని కొబ్బరికాయ టెంకాయ అన్నీ తీసుకొని ఇంకా ఏమేమి తీసుకుంటున్నాము, ఏం వండుకుంటున్నాము ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. కంప్లీట్ ప్రాసెస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇది వచ్చేసి 20 టెంకాయలు అనేది తెప్పించామన్నమాట. నేను షాపింగ్ అయితే ఫుల్గా చేసేసి అలసిపోయాము. అలా నిద్రపోయామో లేదో ఇంకా 2:30కి అలారం మోగింది. ఇంకా అందరం లేసేసి స్నానాలు చేసేసి ఇంకా ఇంట్లో బారా షాహిద్ బాబా పేరు మీద అయితే ఇంట్లో ఇంకా ఫాతిహా అయితే ఇప్పి ఆయనకి ఇంకా కంప్లీట్గా చేసిన ప్రాసెస్ అనేది పక్కనైతే పెట్టేశాము. నేనైతే టెంకాయ కొట్టేసుకొని ఇంకా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎవరి వాళ్ళే ప్యాక్ చేసేసి పెట్టేసుకున్నారు. ఇంకా టెంకాయలు వెళ్ళినప్పుడే అక్కడ నుంచి వచ్చేటప్పుడు స్వీట్స్ అనేది తీసుకొచ్చాము. ఆ బ్లాగ్ కూడా పెడతానండి షార్ట్ వీడియోలో. స్వీట్స్ అయితే ప్రతి ఒక్క స్వీట్ అనేది చాలా బాగుంది ఆ షాప్లో అయితే. ఆ షాప్ పేరు కూడా మీకు చూపిస్తానమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇవైతే వెళ్ళేటప్పుడు తీసుకొని తిన్నాము కార్లో. 2 కార్లు అయితే అయితే 2 కార్లు అయితే ఇంకా తీసుకున్నామన్నమాట. అదిగాక ఇంకా మాది ఒకటి, మా అత్తయ్య వాళ్ళది ఒకటి అయితే సర్వీస్ చేయించేసి రాత్రి నీట్గా పెట్టేశాము. ఇంకా డీజిల్ అన్ని కొట్టేసి టోల్గేట్లో డబ్బులన్నీ ఫుల్గా పెట్టేశాము. ఎక్కడ అంటే ఇక్కడ నుంచి నెల్లూరుకి వచ్చేసి ఇంకా 180 కిలోమీటర్ అండి, మార్కపురం నుంచి అయితే. ఇంకా అప్ అండ్ డౌన్ ఇంకా టోల్గేట్స్ కానివ్వండి, ఇంకా డీజిల్ సరిపోయేంత వేపిచ్చేసి పెట్టేశామన్నమాట. ఇవైతే నేను సపరేట్గా పెట్టుకున్నాను. బారా షాహిద్ బాబా దర్గాలో అయితే 2, అలాగే అహ్మద్ బాబా అని బారా షాహిద్ బాబా ముందు ఎర్ర దర్గా అనమాట, వారికి 2. అండ్ అలాగే కడపకి వెళ్తాం కాబట్టి కడపకు కూడా అమీర్పీర్ బాబా ఉంటారు అక్కడ, చాలా ఫేమస్ దర్గా అనమాట. కడపలో ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడ వచ్చేసి 2 కొడదామని మొత్తం 6 తెప్పించేసానండి. అలాగే రొట్టెలు చేసుకోవడానికి, రొట్టెల పండగకి కంపల్సరీగా అక్కడికి చేసుకొని వెళ్తే ఏదైనా సరే అండి, మనం మనస్ఫూర్తిగా అది ఏదైనా కోరితే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ నేనైతే రొట్టెలు అయితే ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టుకొని తెచ్చుకోవాలన్నమాట. పిండి అలాగే ఆయనకి సమర్పించేది రొట్టెలు, అలాగే ఇంకా బెల్లం అన్నమాట. ఆయనకి ఏమంటారు, అది ఆయనకి ఇష్టమైనవి. అండ్ అక్కడ ఫేమస్ అన్నమాట అది. అలాగే ఇక్కడికి వచ్చేసి అమ్మ అయితే బగార్ రైస్ చేస్తుంది, అలాగే చికెన్ లగాన్ అయితే చేశారు. అండ్ దాల్చా అయితే ఆల్రెడీ ఉడుకుతుందన్నమాట. పక్కన అయితే భాజీ అయితే రెడీ అవుతుందండి, క్లీన్ చేసేస్తుంది. ఎందుకంటే తెల్లవారుజామున బయలుదేరితే అదిగో అంటే ఎవరొకళ్ళ దగ్గర లేట్ అవుతుంది కంపల్సరీగా, అది అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకా ఒకళ్ళ వెనక ఒకళ్ళు తయారయ్యి రెడీ అయ్యి కొంచెం బయలుదేరేసరికి ఆల్మోస్ట్ ఇంకా 4-5 అవుతుంది నాకు తెలిసి. అండ్ ఇక్కడ నుంచి జర్నీ చేయడం అనేది అంత ఈజీ పని అయితే కాదండి. ఎందుకంటే ఒక 4 hours జర్నీ ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయిపోతాము. అదిగాక 2:30 కాబట్టి తెల్లవారుజామున అస్సలు నిద్రే ఉండదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఉదయాన్నే లేచేసి స్నానం అయితే చేసేసింది. అండ్ ఇక్కడ ప్రాసెస్ చూస్తున్నారా, రొట్టెలు అయితే ఎవరికి కావాల్సిన రొట్టెలు అయితే వాళ్ళైతే చేసుకుంటున్నారండి. అక్కడ వచ్చేసి ఉద్యోగం రొట్టె దగ్గర నుంచి మనకి ఆరోగ్య రొట్టె, ఉద్యోగం రొట్టె, వ్యాపారం రొట్టె, సంతానం రొట్టె, అలాగే ఇంకా సౌభాగ్యం రొట్టె, అలా చాలా రకాల రొట్టెలు అనేవి అక్కడ దొరుకుతాయన్నమాట. అవి దొరకడం కూడా షాప్లో అయితే అమ్మరు, నేను ముందు చెప్తున్నాను. మొక్కుబడికి చెల్లించుకోవడానికి అక్కడికి వచ్చిన భక్తుల దగ్గర దొరుకుతాయన్నమాట. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళి ఇంట్లో సంపాదన రొట్టె అయితే తీసుకున్నాను మా వారికి.
ఇంట్లో కొంచెం ఇన్కమ్ బాగుండాలని, ఇంకా మేము ఇంకా హ్యాపీగా ఉండాలని నేను తీసుకున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా బాగా జరిగిందనమాట. అలాగే ఇంకా నెక్స్ట్ టైం కూడా నేను అవే తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవడానికే వెళ్తున్నాను. నాకైతే కలిసి వచ్చిందండి బాగా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత. అండ్ పర్సనల్గా ఇంకొకటి కూడా కోరుకున్నాను, అది నెరవేరిన తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ లగానది ఇది కంప్లీట్గా అయిపోయింది, ఇది పక్కన పెట్టేశాము. అండ్ ఇక్కడ వచ్చేసి చపాతీస్ అని ఎవరికి ఇష్టమైన వాళ్ళు వండుకుంటారు కాబట్టి ఇంకా మేమైతే చపాతీ, అలాగే ఇంకా దాల్చా భాజీ అండ్ చికెన్ లగానైతే రెడీగా చేసుకొని పెట్టేసుకున్నాము పక్కన. మధ్యలో ఎక్కడైనా ఆగి తిందామని మధ్యాహ్నం పూట అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హోటల్స్లో తినేస్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అనేవి పక్కనైతే పెట్టేసుకున్నామండి. అందరూ రెడీ అయ్యి స్నానాలు చేసేసుకొని శుభ్రంగా తయారైపోయారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తము కంప్లీట్ అయిపోయి ఇంకా బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ఎవరి లగేజ్లు వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా మా అక్క, మా అన్నయ్య, మా తమ్ముళ్ళు, అలాగే ఇంకా మా అత్తయ్య అండ్ మా వారు చూసారా బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ నేనైతే చాలా అలసిపోయాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు టోల్గేట్లో మనీ అనేది ఎంత ఉందో చెక్ చేస్తున్నారు. అండ్ ఇంకా అందరం బయలుదేరుతున్నాను కాబట్టి ఇంకా వచ్చి హడావుడిగా ఉంది కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా బయలుదేరేసరికి ఇంకా కరెక్ట్గా నేను చెప్పినట్లు 5 అయిందండి. ఇంకా దగ్గర ఇంకా మా అక్క వచ్చేసి దూరం వెళ్తున్నాం కాబట్టి దిష్టి తగలకుండా వాడంటే మా అక్కకి చాలా ఇష్టం అండి, చాలా బాగా చూసుకుంటుంది. అండ్ మేమంటే అక్క వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఇంకా మా అమ్మ అయితే కానీ 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 అంటుంది అనమాట, హడావుడి అసలు. ఇంకా బయలుదేరుతున్నాం, బాయ్ చెప్పేస్తుందని బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నారు అనమాట. మా ఆల్రెడీ ముందు అయితే మా అమ్మ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అసలు నిద్ర లేదండి, ఫేస్ చూసారా అసలు. నిద్ర ఎప్పుడు అంటే నేను ఎక్కువగా జాగారం చేయలేను, అంత వీక్ బాడీ అనమాట. అసలు స్ట్రెయిన్ అయిపోతా తొందరగా, జర్నీలు తొందరగా అలవాటు లేదు నాకు. అండ్ 2 కార్లు అయితే సర్వీస్ చేయించి డీజిల్ అయితే కొట్టించేసి ఫుల్గా పెట్టేసుకున్నాము. ఇంకా బయలుదేరడమే లేట్ అనమాట. ముందు కార్లో వచ్చేసి మా తమ్ముడిది, ఇంకా వెనకాల వచ్చేసి మా అత్తయ్య వాళ్ళదండి ఈ కార్ అయితే. ఇంకా 2 కార్లలో ఒక కార్లో వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే మా అక్క వచ్చేస్తున్నారు. ఇంకా వెనకాల వచ్చేసి మా బండిలో నేను, మా వారు, మా అత్తయ్య, మా అమ్మ అయితే కూర్చున్నారనమాట. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 9 or 10 అవుతుందని నాకు తెలిసి మ్యాక్సిమము. జర్నీ చేయడం అంత ఆశమార్కెట్ కాదు. ఫైనల్గా అయితే ఇంకా నెల్లూరు అయితే వచ్చేసారండి. ఇక్కడ నుంచి ఇంకా 2 kilometers అయితే దర్గా దగ్గరికి వెళ్ళాలి. బై వాక్ వెళ్తేనే కొంచెం తొందరగా వెళ్తాము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆటోలు అనేవి ఫాస్ట్గా వెళ్ళవు, అక్కడ అసలు అలో కూడా లేదనమాట. ఎండ అయితే విపరీతంగా ఉందండి, చాలా అంటే చాలా ఎండగా ఉందన్నమాట. అసలు నడుస్తుంటే అసలు అర్థం కావడం లేదు, ఆ ఎండకి ఎలా నడుస్తున్నారా బాబు అనిపించింది నాకైతే. చుట్టూరు అసలు చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకొని హ్యాపీగా అంతో ఇంతో సంపాదించుకొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ చూసారా బుట్టలు అనమాట, చేతితో హ్యాండ్మేడ్ బుట్టలు అనమాట. అది చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి అనమాట. నెక్స్ట్ మనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రివర్స్ వస్తాం కదా, అప్పుడైతే రిటర్న్లో తీసుకుందామని నేను అనుకున్నాను. అసలు విపరీతంగా ఉందండి ఎండ అయితే. అక్కడ టైం ఏమో 11 అయింది, కాకపోతే 12 లేకపోతే 2 అయినట్లు ఉందని అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎండకి తట్టుకోలేక మేమైతే ఇక్కడ షర్బత్ తాగుదామని నిలబడ్డాము.
2-3 దారులు ఉన్నాయండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేది. ఆర్చ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. నైట్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట లైటింగ్తో. ఇంకా నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయితే నేను లెంత్ ఎక్కువ అవుతుంది. సెకండ్ పార్ట్లో అక్కడ ఎలా ఉంది రష్ అనేది నేను ఆ వీడియోలో చూపిస్తానండి. సెకండ్ పార్ట్ అయితే వెయిట్ చేయాల్సిందే. కంపల్సరీ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ మై ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఏది కొనాలన్నా ఈచ్ 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి జ్యువెలరీస్. ఇక్కడ బ్యాంగిల్స్ దగ్గర నుంచి స్టోర్లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా చెప్పల్స్ చూసారా ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. ఈచ్ 1 ప్రైస్ 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు తీసుకొని అన్నీ తిరగడం కన్నా వచ్చేటప్పుడు రిటర్న్లో తీసుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది. ఈసారి మాత్రం చాలామంది వచ్చారండి. అసలు ఎక్కడెక్కడి నుంచో చాలా అంటే చాలా రష్గా ఉంది. అసలు రోడ్డే కనిపించడం లేదు. అది కూడా అనౌన్స్మెంట్ బాగా ఇస్తారనమాట. ఒకళ్ళు తప్పిపోయినా కూడా అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ అని కొంచెం ఎదురుగా ఉందన్నమాట. అక్కడికి వచ్చేసి మనం ఎవరైనా తప్పిపోయినా అక్కడ మైక్లో అనౌన్స్ చేయొచ్చు.